నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది అంటూ 1975లో విడుదలైన ముత్యాల ముగ్గు సినిమాలోని తిరుగులేని గుర్తింపును పొందిన ఆ పాటను రాసిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. కవిగా, విమర్శకునిగా తెలుగు సాహిత్యంలో పేరు పొందిన శేషేంద్ర శర్మకు కాలరేఖ వ్యాస సంపుటి ఎంతో గుర్తింపును తెచ్చింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడులో 1927 అక్టోబర్ 20న శేషేంద్ర శర్మ జన్మించారు. గుంటూరు, మద్రాసుల్లో విద్యాభ్యాసం పూర్తి చేశాక మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగం చేశారు. కాలరేఖ రచనకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగు సాహిత్యంలో యుగకవిగా ఆయన పేరు పొందారు. నా దేశం నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, ప్రేమలేఖలు, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశం వంటి రచనలు చేసి సుప్రసిద్ధులయ్యారు. కవిత్వం, సాహిత్య విమర్శలో గొప్ప విలక్షణతను ప్రదర్శించిన శేషేంద్ర శర్మ సంస్కృతం, ఆంగ్లం భాషలపై, ప్రపంచ భారతీయ సాహిత్యాలపై పట్టును సాధించారు. వచన కవిత్వానికి సరికొత్త ధనాన్ని ఆపాదించారు. శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం, నా దేశం నా ప్రజలు కావ్యం 2004లో నోబెల్ సాహిత్య పురస్కార పరిశీలనకు వెళ్ళింది. 1970, 1986 మధ్య కాలంలో శేషేంద్ర శర్మ రచనలు సమాహారంగా వెలువడ్డాయి. 1984-86 మధ్య శేషేంద్రజాలం శీర్షికన సూక్ష్మ కవితలను ఆయన రచించారు. 30 మే 2007న ఆయన మృతి చెందారు. కలకాలం తన కవిత్వంతో గుర్తుండిపోయే ఆధునిక మహాకవి శేషేంద్ర శర్మ.